హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, ఇప్పుడు కాలక్రమేణా చూసుకుంటే ఆడపిల్లలు తక్కువైపోయారు, మగవాళ్ళు ఎక్కువైపోయారు అని నానుడు ఉంది. కానీ ఇప్పుడు కొంతమందికి 40 దాటినా 35 దాటినా కూడా పెళ్ళిళ్ళు అయితే కావట్లేదు. సరే, ఒక మగవాళ్ళకే కావట్లేదా అంటే అది కాదు, ఇటు ఆడపిల్లలకు కూడా కావట్లేదు. సో కంపారబిలిటీ పెరిగిపోయింది. తర్వాత మాకు ఇలాంటి వాడు కావాలి, అలాంటి వాడు కూడా కావాలని అంటున్నారు. సో ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు విముక్తి కలగాలి, తొందరగా వివాహం జరగాలంటే ఏం చేయాలంటారు? ఒకటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఒక భార్య కానీ భర్త కానీ రావాలన్నా, అలాగే మన దగ్గర పెరిగేటువంటి జంతువులు, మనం ఉండేటువంటి భూమి, అలాగే మనం ఉండేటువంటి నివాస ప్రాంతం, ఇవన్నీ కూడా రుణానుబంధంతో కూడి ఉన్నటువంటివి ఉంటాయి. ఇప్పుడు జాతకంలో ప్రధానంగా ఏంటి, వివాహం కానటువంటి వారి సంఖ్య ఎక్కువైపోతుంది అని చెప్పి మీరు అన్నారు. నిజానికి 18 ఏళ్లకి వివాహం అయ్యేటువంటి వారు లేకపోలేదు, అలాగే 20 ఏళ్లకి కొంతమందికి వివాహం అవుతూ ఉన్నది. దీనికి కారణం అసలు వివాహం అనేటువంటి విషయమే జాతకానికి సంబంధించినటువంటిది. వారి యొక్క సప్తమ, ద్వితీయ, పంచమ స్థానాదుల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వారికి వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతూ ఉంటుంది జాతక పరంగా చూసుకున్నప్పుడు. నిజానికి ఈ కలియుగంలో ఏమైపోయింది అంటే, భర్త అనేటువంటి వాడు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి. చాలామంది మీకు గతంలో చూస్తే సినిమాల్లో కానీ భర్తే ప్రత్యక్ష దైవము అంటారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు, మేము సమానమే అన్నారు. కరెక్టే. ఇప్పుడు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సమానమే. కానీ మగవారికి ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయి, ఆడవారికి ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయి. ఉదాహరణ, వేదాధ్యయనం కానీ, లేకపోతే ఉపాసనా క్రమం కానీ, లేకపోతే ఈ మిగతా పంచదశ కర్మల్లో ప్రధానంగా ఏం చెప్పినా మగవాడిని ఆధారితంగా చేసుకొని చెప్పారు. అయితే స్త్రీ లేనిదే ఇవాళ లోకం లేదు కదా. ఆమె తల్లి పాత్ర పోషించకపోతే అసలు ఈ లోకంలో మనుగడ అనేటువంటిదే లేదు, ఇంకో జీవి పుట్టడం అనేటువంటిదే ఉండదు. మరి అటువంటి వారికి కొన్ని విధి విధానాలు చెప్పబడ్డాయి. వారు వేదాధ్యయనం చేయకూడదన్నారు. ఎందుకు స్త్రీలు వేదాధ్యయనం చేయకూడదన్నారంటే, ఆ వేద మంత్రాలు చదివేటప్పుడు అనుదాత్త ఉదాత్త స్వరితాలని కొన్ని ఉంటాయి. అవి ఉచ్చరించేటప్పుడు నాభి దగ్గర నుండి ఆ వైబ్రేషన్స్ పైకొస్తాయి. మరి ఈ గర్భసంచి ఇవన్నీ కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటాయి కదా, అవి విచ్ఛిన్నమైపోయి సంతానం కలిగితే ఇబ్బంది అవుతుంది. సంతానోత్పత్తే ప్రధానంగా అది మన జీవ మనుగడకి కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని కర్మలు చెప్పబడలేదు. వేదం కానీ వేదాంగాలు కానీ ఇటువంటి వాటిని స్త్రీలు చెప్పాలి అనేటువంటి విషయం అసలు శాస్త్రంలో లేదు. అయితే మనం కలియుగంలో వచ్చేసరికి కొంతమంది ఇప్పుడు మంత్రాలు చెప్తున్నారు, జ్యోతిష్యం చెప్తున్నారు, హస్త సాముద్రికాలు చెప్తున్నారు. ఇది వరకు కూడా చెప్పేవారు కానీ ఇంతలా లేదు. మరి ఇదంతా ఎందుకు వచ్చింది అంటే యుగ ప్రభావము. అలాగే ఒక స్త్రీ గతంలో చూస్తే తనకి నచ్చినటువంటి వాడిని వివాహమే చేసుకునేది. గతంలో కూడా ఇప్పుడు రాజులందరూ వెళ్ళి వరుసలో నుంచినేవారు. స్వయంవరం అనేటువంటి పేరుతోటి ఆ స్త్రీ ఇష్టమైనటువంటి వాడిని వరించేది. స్వేచ్ఛ గతంలోనూ కూడా స్త్రీలకి ఉంది. మరి ఇప్పుడు కాలంలో ఏమైంది అంటే, పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల, చెప్పేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల సమాజం కొద్ది తప్పుడు దోవలో వెళ్తూ ఉన్నది. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఉండేది మా మామగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పేవారు. భగవద్గీత శ్లోకాలు, రామాయణం శ్లోకాలు, భారతమో లేదా కథల రూపంలో చెప్పే. ఇప్పుడు చెప్పడానికి ఎవరున్నారు? పెద్దవాళ్ళ దగ్గర వీళ్ళు లేరు. కొంతమంది ఇక్కడ నుండి వేరే దేశాలకి వలస వెళ్ళిపోయారు. ఎందుకంటే సంపాదన మనకి ఇక్కడ లేదు, అక్కడ ఉంది కాబట్టి, అది వేరే విషయం. మరి ఈ చెప్పేటువంటి వాళ్ళు లేనప్పుడు కూడా వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. కుటుంబ పెద్ద అనేటువంటి వారి యొక్క మాటను ఎవరు వినట్లేదు. ఎందుకు? ఇవాళ గతంలో అంటే ఒకరే సంపాదించేవారు కుటుంబానికి, ఇవాళ ఇంటిల్లు 10 సంపాదిస్తున్నారు. ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరూ యూట్యూబ్లో డబ్బు సంపాదిస్తున్నారు, ఉద్యోగాల్లో సంపాదిస్తున్నారు, వాళ్ళకు ఉండే స్కిల్స్ టాలెంట్లో సంపాదిస్తున్నారు. ఈ సంపాదన ఉండడం వల్ల వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉండి, మనకి మగాళ్ళు లేకపోయినా లేకపోతే మనకి సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గానైనా మనం బతకచ్చు అనేటువంటి ఆలోచన పెరిగిపోయింది. కానీ ఇది తప్పు. స్వేచ్ఛ అంటే ఇది కాదు. ఒక వ్యవస్థ ఉండాలి, ఒక కుటుంబం ఉండాలి. ఎంత డబ్బున్నా ఒక తోడు ఉండేటువంటి విషయం వేరు. ఆ విషయాన్ని చాలా తక్కువ మందే గ్రహిస్తున్నారు. అందువల్లే వివాహ వ్యవస్థ దెబ్బతింటోంది. సరే, ఇప్పుడు జ్యోతిష పరిభాషలో అసలు ఆలస్య వివాహాలు దేనికి సంకేతము, లేదా అసలు వివాహం జరగని వాళ్ళ జాతకాలు, లేదా 2-3 వివాహాలు అయ్యేటువంటి జాతకాలు,
తొందరగా వివాహం అయ్యేటువంటి జాతకాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఇవన్నీ కూడా కర్మని అనుసరించే ఉంటాయి. ఉదాహరణకి ఒకళ్ళకి జాతకంలో 36వ ఏట వివాహం అవుతుంది, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఎటువంటి దోషాలు లేకపోయినా సరే అదే మాదిరిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వారి యొక్క గ్రహ సంపత్తి. ఒక్కొక్కరికి చాలా ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే జాతకంలో కుటుంబ సప్తమ భావాలకి సంబంధించి కుటుంబ స్థాన వీక్షణ, ఇవన్నీ వీటన్నిటిని స్థానస్థిత గ్రహాలు, స్థానాధిపతులు, వీక్షణలు, కారకులు, ఇలా చాలా విషయాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ వివాహం అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేయాలి. చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఆలస్య వివాహం అవుతుందని, లేని వాళ్ళకి ఎర్లీ మ్యారేజ్ అవుతుందని అపోహలో ఉంటారు. కుజదోషానికి వివాహ సమయానికి సంబంధం ఉండదు. కుజదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని చేసుకోమన్నారు, లేని వాళ్ళని చేసుకోమన్నారు తప్పితే దానివల్ల వివాహం ఆలస్యం కాదు. అది ఒకటి. జాతక పరంగా ఈ గ్రహాలు స్థానస్థిత గ్రహాల వల్ల మాత్రమే కొద్ది అటు ఇటుగా వివాహం అవుతుంది తప్పితే వివాహ విషయానికి మిగతా వాటికి ఏ విధమైన సంబంధం లేదు. గురువుగారు, ఇప్పుడు దీనికి పరిహారం అంటూ కానీ లేకపోతే ఒక క్షేత్రాన్ని దర్శించడం అంటూ కానీ ఏదైనా ఉందంటారా? ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే జాతకంలో చాలా రకాలైనటువంటి దోషాలు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి నిజంగాను ఆ బాగా ఆలస్య వివాహము, లేదా ఒక్కొక్కళ్ళకి ద్వికళత్ర యోగాలు ఉంటాయి. అంటే ఫస్ట్ పెళ్లి బ్రేక్ అయ్యి సెకండ్ పెళ్ళి అవుతుందని, లేదు త్రికళత్ర యోగాలు ఉంటాయి, మొదటి 2 పెళ్ళిళ్ళు బ్రేక్ అయ్యి 3వ పెళ్ళి అవుతుందని, లేదు ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు ఇతను అనేటువంటిది ఆ జాతకంలో ఉంటుంది. మరి ఈ దోషాలని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? కర్మ సంబంధం, గత జన్మల్లో చేసినటువంటి పాప ఫలితాలే కదా. అప్పుడు ఏదో తెలియక చేసాం, ఇప్పుడు తెలిసి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా, అప్పుడు మనం పరిహారాలు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కొన్ని క్షేత్రాల్లో గనక కళ్యాణాదులు జరిపించుకుంటే శీఘ్రంగా వివాహం అవుతుంది అన్నది నానుడి. అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు, సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు అని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తున్నాం. ఆయన కుజగ్రహానికి అధిష్టాన దైవం. అలాగే రాహుగ్రహానికి ప్రత్యధి దేవతలు సర్పాలు. ఈ సుబ్రహ్మణ్యారాధన వల్ల, అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణాదులు చేయించుకోవడం వల్ల కూడా ఈ చాలా రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. కలియుగంలో ప్రత్యక్షంగా సర్పసూక్తాది మంత్రాలతో కానీ లేదా పాశుపత మంత్రాలతో కానీ ఏదైనా ఒక పని చేస్తే అది 100% రిజల్ట్ ఇస్తుంది. అయితే ఇదంతా కూడా వాళ్ళ జాతకాలను బట్టి ఆ పరిశీలన చేసుకుని ఆ దోషాలకి గన తశాంతి చేసుకోగలిగితే. ఎందుకంటే కొన్నిసార్లు జపం చేస్తే సరిపోతుంది, కొన్నిసార్లు దానం చేసినా సరిపోతుంది. తీవ్రతరమైనప్పుడు హోమాదులు చేసుకోవాలి. ఇంకా తీవ్రతరమైనప్పుడు ఈ పాశుపదాది హోమాదుల దగ్గరికి వెళ్ళగలిగితే ఖచ్చితమైనటువంటి పరిహారం దొరుకుతుంది. నిజంగా గురువుగారు, ఆలస్య వివాహానికి ఏ పరిహారం చేసుకోవాలి, ఏ క్షేత్రం దర్శించాలని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, చాలామందిని వేధించే సమస్య ఆలస్య వివాహం. సో తొందరగా వివాహం అవ్వాలంటే గురువుగారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.